ఇది శుభకార్యంలో ప్రజలుగా సభలోనికి అజయ్ పాత్ర పంపిస్తున్నాం. మీకు దోషల కారణాలు ఈ అజయ్ పాత్రను వేసి దేవి మరి ప్రార్థిస్తున్నాం. కాబట్టి ఈ పొద్దు ఎవరన్నా కానీ మంచోళ్ళు కనిపిస్తే వాళ్ళే వాళ్ళు ఎవరన్నా కానీ ఎదురుగా నాకు నీవు నాకు ఎదురుగా వచ్చి నేను దాదాపు వస్తున్నాను. నీవే అదుపు తగ్గి నన్ను గుద్దావు. దారి అంటున్నావు కదా, దారి అంటున్నావు కదా, చెప్పరా మీ దారి అనేసి నువ్వు పట్ట రాసుకున్నావా? కాదు కదా, దారి అంటే ఎవరైనా నడుచుకుని వస్తాడు. నువ్వు నాకు ఎదురుకు వచ్చినావు, నేను నీకు ఎదురుకు వచ్చినా. వీటి దానికి క్షమాపణ చెప్పంటే క్షమాపణ చెప్తావు. దానికి ఏమన్నా నువ్వు ఏడికి కరెక్ట్ ఉంటావు. ఏడికి ఏం పేరు ఏం పేరు నాకు తిను ఏమన్నావు? ఎవరికైనా ఒకరికి ఒక పేరు ఉంటుంది. మా అమ్మకు ముందు మా అమ్మ బంజారు పెళ్లి చేసుకోండి. ఎప్పుడైతే ముందుగా మా అమ్మ బంజారు పెళ్లి చేసుకున్నా లేదో కొన్ని దినాలు నేను పుట్టినాను. నేను పుట్టినా జన్మించిన ఎప్పుడైతే నేను జన్మించినానో లేదో మా అమ్మ మా నాయన ఇద్దరు కూర్చొని చేసుకున్నారు. ఏమని ఆలోచన చేసుకున్నారయ్యా? ఆలోచన వాళ్ళిద్దరు ఆలోచన చేసుకుని మన బిడ్డకి ఏం పేరు పెడితే బాగున్నట్టు అని చెప్పి ఆలోచన చేసుకున్నారు. ఎప్పుడైతే ఆలోచన చేసుకున్నారో లేదో రాము అని పేరు పెట్టినారు. చాలా బాగా వచ్చింది. రాము అని పేరు పెట్టినారో లేదో కొన్ని దినాలకు మా నాయన మరవై అంటే చచ్చిపోయినాడియా. మరవై అంటే అది గంటలకు చచ్చలకు తెచ్చినవా చనిపోయాడా? మా నాయన చచ్చిపోయినాడు. ఎప్పుడైతే మా నాయన చచ్చిపోయినాడో లేదో మా ఆయన ఉప్పు తినేప్పుడు ఊరికి ఏం చేసుకోండి మా అమ్మ చేసి నన్ను ఎంతో కొంత కాసుకోవాలని చెప్పేసి గుళ్ళో పని చేసుకుంటాను. ఎప్పుడైతే గుళ్ళో పని చేస్తానో లేదో గుళ్ళో పూజారిని మా అమ్మ తగలాలంటే వాళ్ళు లవ్ చేసుకుంటారు. లవ్ అంటే అది ఒక రకమైన కొవ్వు. ఎవరికి పట్టింది ఆ కొవ్వు? మా అమ్మకు పట్టింది, స్వామికి పట్టిపోయింది. ఎప్పుడైతే వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు లేదో ఆ కింద మా అమ్మ నాకేమైనా పని చెప్పాలనుకో, రాము స్వామి రారా, నిన్న రమ్మడనాయలా నన్ను మా అమ్మ ఒరే రాము రారా, ఒరే రాము రారా అంటా ఉంటారు. ఈయన పాప వచ్చింది గుళ్ళో పూజకి. కొమ్మడి సార్లు కానీ గుళ్ళో మిగిలిన ప్రసాదం
మార్చేది ఎప్పుడైతే పేరు మార్చమని లేదో ఇంకో స్వామి నువ్వే అంటే పేరు మార్చేది ఎప్పుడైతే స్వామి అనేది లేదో మా అమ్మ ఏం చేసిందంటే నువ్వు స్వామి అన్నావు కదా నువ్వు స్వామి అని పేరే పెట్టేసింది ఈయన స్వామి అని పేరు పెట్టాడు ఎప్పుడైతే స్వామి అని పేరు పెట్టలేదో ఈయన స్వామి కూడా చనిపోయాడు ఈయన గడ కూర్చున్నాడు ఎప్పుడైతే ఈయన గడ కూర్చున్నాడు లేదో మా అమ్మ చేసిందంటే ఇంకా నన్ను జాగ్రత్తలు కదా మన వాడ ఉండేందుకు మన ఊరికే మనం పోతాము అటెండ్ చేశారంటే మా అమ్మ చేసింది మనం వేడుంటే పత్రిక కాదని చెప్పేసి నేను ఊళ్ళోకి వెళ్ళి కాపురం పెట్టుకుని ఎప్పుడైతే కాపురం పెట్టుకుంది లేదో కర్వాన్ వ్యాపారం చేస్తా వస్తున్నాడు సాయిబు ఆ గుమ్మలు వచ్చింది నా కొడుకు గుమ్మలు రావాలి కదా నేరుగా మా ఇంటి కాడికి వచ్చేది ఆడికి వచ్చి నాకు లింగి బిల్లు కొట్టేది ఎప్పుడైతే బిల్లు కొట్టేది లేదో మా అమ్మ కిటికీలు తీసేసి సాయిబు నేనేమైనా చేసి నేను మళ్ళీ అడగొచ్చున్నాను కదా నేను చెక్కు పోవచ్చు పడుతూ వాళ్ళకి ఇద్దరికి చెక్కు పోవచ్చు ఎందుకంటే వీడియో వచ్చి మనం పట్టుకుంటే వీడియో తెచ్చిపోతాడని నా బాధ ఓహో అంటే సాయిబు లోపలికి పోతే అతను చనిపోతాడని నా బాధ నేను ఆడ గుమ్మని అడ్డగా కూర్చోండా ఎప్పుడైతే నేను ఆడ కూర్చోండి లేదు సాయిబు నేను కూర్చున్నాడు నైనా ఇంటికి రావాలని చెప్పేసి ₹2 ఇచ్చి ఎప్పుడైతే ₹2 ఐదుకి ఇచ్చి నేరుగా పోయి ఆ లంగడి కడిగి అంగడి కాడికి పోయి బొట్టనాలు తీసుకొని ఒక సెకండ్ గడ్డ తీసుకొని అంగడి కాడి నుండి బట్టనాలు ఒకటి తింటారా అయిపోయినాక నువ్వు ఇంటికి వచ్చాడు అని చెప్పేసి ఆయన చెప్పారు ఎట్లనే కానీ మనకు లాభం వస్తుంది అనేసి నేరుగా అంగడి కడిగి బట్టనాలు తీసుకొని ఒకటి తీసుకొని వచ్చినాడు ఎప్పుడైతే తీసుకొని వచ్చినాడో ఏమైందా లోపలికి వెళ్ళాడా లోపలికి పోయినాడు సాయిబు లోపలికి పోయినాడే లేదా సాయిబు మరి ఎందుకు మీ తల్లిని తాకి చనిపోతున్నారు మా అమ్మకు మచ్చుండేది ఏం మాత్రమా అనుభవం మచ్చుండేది ఎక్కడుంది అదే తెలుసు వాళ్ళు వీళ్ళు చెప్తాడు నేను నిన్న ఇంటికి మేముందా మయమ్మ బాగానే ఉన్నది మయమ్మను పట్టుకోవాలని ఉందా అని అడిగాను మయమ్మను పట్టుకుందిరా వద్దు అవును ఎక్కడికి వెళ్తున్నావు ఎవరైనా రాజు దొరికితే రాజు పని చేద్దామని పోతా ఉన్నా నా దగ్గర ఉద్యోగం చేస్తావా నిజేనా నా దగ్గర పని చేయాలంటే నువ్వెవరు నాకు తెలిస్తే నిజే పని చేయాలంటే విస్తారం చెప్తే నా దగ్గర ఉద్యోగం చేస్తున్నావు అలాగే చెప్తున్నాను నువ్వు శ్రీ సరసింహ భరుండా ఆ పక్క పెట్టి పైన పెట్టి కింద పెట్టి కామిని మానస చోరుడా మా తల్లిగారు సౌదామిని మీ అమ్మ సౌది చెప్పిందా సౌదామిని వికిచాదేవి మా తల్లి మీ అమ్మ సౌది ఇవ్వాలన్నా మీ అమ్మ పేరేనా సరే పోతే పని సరే మీ నాయన పేరు చెప్పు కేకేరాజు మీ నాయన పేరు సరే మీ అమ్మ పేరు చెప్పు కేకేరాజు మీ డాడీ పేరు చెప్పు మా తండ్రి పేరు కేకేరాజు మీ డాడీ పేరు అమ్మాయి పేరు శతసింహబలుడను నేను నువ్వు అంటే మరోలోనే కాంటాక్ట్ తెచ్చుకున్నావా మారే పెళ్లి దాకా కాంటాక్ట్ తెచ్చుకున్నావా సంతోషే పని చెత్త దోసే పని కాదు శత అంటే నూరు శత అంటే నూరు గుమ్మడి చదివే చెత్త అంటే ఆయన చెత్త వేరు నూరు మమ్మల్ని బలమగలవాడని నేను అంతేకాదు నీకు అంత పెద్దది బెల్లం బలము బలము పెద్దది అంతేకాదు నాకు 1000 మంది భార్యలు 1000 మంది ముప్పుడు గట్టలు నేను చెప్పి నిన్ను మరొక లేదు
సాగుకుంటూ పోతే బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఎందుకు? నీకు ఎయిడ్స్ ఏమైనా ఉన్నదేమని. ఏయ్, ఎవరు ఎయిడ్స్? మీకే 1000 మంది పిల్లలు 1000 మంది ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను. నాకు 1000 మంది భార్యలు, 1000 మంది ముక్కుడు కత్తెలు. ఇప్పుడు చేస్తావు నా దగ్గర? సరే నేను చేయాలంటే ఈ పిల్లలు నేనంతా ఏం చేసేసరికి ఈ పిల్లలు సాగు పని చేసేందుకు నేనంతా ఉండాలి. కాబట్టి నేను చేస్తాను. నాకు లెక్కిస్తే నేను చేస్తాను. 10,000 ఇస్తాను. 10,000. 10,000 యో, ఎక్కడ ఇద్దా? యో, ఒకసారి తక్కువ బైక్ నీ సౌండ్ వస్తాడు. 10,000 ఇస్తాను. 10,000 ఎవరైనా బుద్ధి ఉండేవాడు చేస్తారా? పోనీ 20,000. ఎట్లా? 20,000. నేను చేయని అంటే మళ్ళీ నన్నే నీకు పట్టిగా అట్లా పోయే ఏయ్. చూసుకో పోయాయో నీకు అవసరం కాబట్టి నువ్వు బిల్లియా. ఏయ్, పోనీ 1,00,000 రూపాయలు ఇస్తాను రా. ₹1,00,000 ఇస్తాను. లచ్చ అంటే 2 లక్షలు కదా మాటి దాన్ని సరే పోనీ. ఈ స్టేజ్ మీద సౌండ్ పెట్టుకుంటా. ₹1,00,000 ఇస్తాను. నేను కోట్లు తక్కువ పట్టుకుని నా కొడుకు అనుకుంటున్నా. ఎన్ని కోట్లు ఉన్నాయి ముందు పుట్టిండే మా నాయన 3 కోట్లు డబ్బు వచ్చి నాది ఇచ్చేసాడు. నీ దగ్గర? నానేది ఇచ్చినాడు. ఆ 3 కోట్లు నువ్వేం చేసావు? నాయన ఈ 3 కోట్లు నువ్వు ఎట్లయినా పెట్టుకొని బాగా బతుకోరని చెప్పి 3 కోట్లు ఇచ్చినాడు. ఎప్పుడైతే మా నాయన 3 కోట్లు ఇచ్చినాడో లేదు అవి ఏం చేసావు? 3 కోట్లతోనే నేను బతుకుతా ఉన్నా. ఎక్కడ పెట్టావు 3 కోట్లు? 1 కోటి సాగంలో పుట్టుకేసిన, ఓహో, ఇంకో కోటు? ఇంకో కోటి కూటమి దగ్గర ఇచ్చిన, 1 కోటి వేసుకొని వచ్చిన. ఈ కోట్ల ఇంకేం కోట్ల? నేను ఇస్తాను. ధనం కదూ? ధనం. ధనం కాదు, రొక్కము. రొక్కం నాకు వద్దు. పోనీ నీకు ఎంత కావాలి అడుగు. నేను అడిగేదా? సరే నేను అడిగినట్టు ఇస్తావా? నీకు అడిగినట్టు చేతులు నేను ఇస్తున్నాను. ఒకనే ఇప్పి ఒకనే ఇప్పి ఏయ్, ఒక 40, ఒక 40 రూపాయలు. ఒక ఎనుంపి ఇది 40 ఎనుంపి ఒక నీనూరు ఒక నాన్నూరు 200 కాదు, ఒక 200, ఒక 400. ఒక ఎన్నూరు ఒక నన్నూరు 600. దానిపైన పెట్టేసుకో. నువ్వే కదా పైన ఒక డై అన్నావు. దానిపైన ఒక 1000 ఎక్స్ట్రా బోనస్ కింద మొత్తం కలిపి ఎంత? 860 రూపాయలు అవుతుంది. అవునా? నా లెక్క. మరి నేను ఇస్తానంటే ఎంత? ₹1,00,000. ₹1,00,000 ఎక్కువ, నీకు అడిగింది ఎక్కువ. కోటికి ఎన్ని అక్షరాలు వచ్చినాయి? కోటికి ఎన్ని అక్షరాలు వచ్చినాయి? 2. నా దానికి ఎన్ని అక్షరాలు వచ్చినాయి? ఓహో, 1880 రూపాయలు. నాకు పెద్ద నీకు పెద్ద. అవును. ఎంతవరకు చదువుకున్నావు? నేను 1వ క్లాసు ఫెయిల్ అయిపోయినా, 10వ క్లాస్ పాస్ అయిపోయినా. సరే, నీవు అడిగిన జీతం నేను ఇస్తున్నాను. నా దగ్గర నువ్వు ఉద్యోగం చేయడానికి అంగీకరించగలదు. చేసినట్టే. వేయి యాడ పెట్టుకుంటావా? అక్కడి యాడా? పత్రంలో వేరా, వేసేసేదా రాకపోతే? తెల్ల కాగితం పైన వేయి. రాకపోతే వేసేదా? వేసినాడు పో. ఈ రోజు నుంచి నీవు నన్ను సర్కార్ అని పిలవాలి. ఎంత? నీవు నన్ను సర్కార్ అని పిలవాలి. సభ్యులా? నేను నిన్ను సేవకా అంటాను. నువ్వు నన్ను సేవక అంటావు. నేను సభ్యులు సేవకా, సేవకా. ఏయ్, జాగ్రత్త. ఇక నీవు నా దగ్గర చేయవలసిన పని ఏంటో తెలుసా? నాకు కొన్ని అలవాట్లు ఉన్నవి. పొద్దున్నే లేవడము, కాలకృత్యములు తీర్చుకోవడము, స్నానం ఆచరించడము, నూతన వస్త్రము ధరించడము, ఆ పైన చిత్తుగా మందు సేవించడం నాకు అలవాటు. నీకు ఏం రోగం అని నువ్వు ముందాడుతున్నావు? ఏయ్, నీకు ఏం రోగం? పలానా భాగానికి నువ్వు ముందాడుతున్నా రజ్జకు పట్టు. ఇది రోగానికి తాగే మందు కాదు, భోగం కొరకు భోగానికి తాగే మందు. ఏం మంది అది? సురాపానీయము. సురాపానం అంటే? కళ్ళు, కళ్ళు, సారా, సారాయి, బ్రాందీ, విస్కీ, మున్నగ మత్తు పానీయం సేవించడం నాకు అలవాటు. అంటే నువ్వు తాగుపోతాడు. ఏయ్, నిజం
విషయం నువ్వు తాగిపోతాడు. అవును. ఏం పయ్యాకుడి కారాయ్, ఏం పయ్యాకుడి కారా మోకాలి తాగే ముందు నీకు వెళ్ళి భ్రాంతి తీసుకోండా. భ్రాంతి కానీ ఈ టైంలో మీరు నన్ను క్రాంతి చేసినామంటారు. ఏమి ఈ టైంలో నీకు క్రాంతి యాడ దొరుకుతుందా? అంగడికి వెళ్ళి అడుగు. అంగడిలో అంతా మూసేసిందయ్యా. పోయి తలుపు తట్టు వాయి. తలుపు దాటితే పాప నా పేరు చెప్పు. నీ పేరు చెప్తే 2 ఎక్స్ట్రా పడతాయి. ఈ విరాట సామ్రాజ్యం నాది. వెళ్ళి తీసుకోండా. సరే అట్లే. సినిమా పాట టపట పోరి కన్యాకుమారి కొట్టేవాడు ఇప్పుడు కూర్చుందాం. మీ అమ్మకి ఏమైంది? డాంగర్ సినిమా పోయినా డాంగర్ సినిమా పోయే కొద్దికి ఈ పాట వచ్చింది. ఈ పాట వచ్చే కొద్దికి మధ్యలో కరెంట్ కూర్చుంది. ఏం తగిలిచ్చినా తగులుకుండేది దానికి ఎట్టనా కానీ ఎట్ట మన రాజు పాట పాడాలని చెప్పేసి దాని ఎత్తుకొచ్చి మీ అమ్మని ఎత్తుకొని తగిలిచ్చి తగులుకుంటుంది. మీ అమ్మని తగిలించుకునేది మా అమ్మని తగిలించుకుంటే తపట పోరి కన్యాకుమారి భద్రాచలం కొండ మాయమ్మని యాకోబడుతున్నా. మాయమ్మది తాళం కాదు, భద్రాచలం కొండ నీ అమ్మని వేస్తున్నాడు. నీకేమైనా అలవాటు ఉందా? అయ్యో వయసు లేదు నాకు, వయసు లేదు. అలవాటు చేసుకోవాలి. నాకు వచ్చియా నేను ఏ పని చేస్తే ఆ పని నేను కూడా చేయాలి. అట్లే చేద్దాంలే. ఈ మాట గుర్తు పెట్టుకో, ఈ మాట మాత్రం గుర్తు పెట్టుకో. మనకేమైనా దొరికిందంటే కూడా అది సమాన భాగమే. బాగా కదా, ఇది గుర్తు పెట్టుకుంటే చాలు. మన ఏం లేదయా, నేను వస్తా ఉంటున్నా. ఎప్పుడైతే వస్తా ఉంటున్నా లేదో బెల్ట్ షాప్ కాడికి పోయి కొద్దిగా బెల్ట్ షాప్ అంతా మూసేస్తున్నారు. ఇది ఏమైనా చేసేది సారా, ఇది ముందు చెప్పన్నాడే మనం రాజుగారు తెచ్చి తీసుకోకపోతే పన్ను తీస్తాడు, కూలి లేకపోతుంది అని చెప్పేసి నేను బాధపడతా వస్తా వచ్చి ముందర కాడికి వచ్చాడు చూడు మా యవ్వ పక్కన వస్తాడు చూడు, అన్న వస్తాడు చూడు మా యవ్వ ఉండిపోయినా మనముడా 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 ఏమైనా బాధపడుతున్నావా అవా ఏం లేదువా, రాజుగారు ముందు తెమ్మనగవా, ముందు తెచ్చేది పొలం చూస్తే ముందు బిల్ షాపులంతా మూసేస్తున్నారు, ముందే దొరకలేదు వాటికి. నువ్వు దానికి బాధపడద్దురా, ఆ బాటలు నా దిగి ఎప్పుడైతే బాటలు నా దగ్గర ఇవ్వమంది లేదో బాటలు ఎప్పుడు ఇచ్చినదియా మా అమ్మ సీర లేపింది, సీర కింద పెట్టిందియా. పోలీసులు వస్తారన్నా సారా ఈ క్యాన్ మా కడుపులో పెట్టుకొని
నేను దూరం. చాలా బాగుంది. ఇదిగో తాగు. తాగు. నాకు అలవాటు లేదు. ఏయ్, సంపేస్తా. సరే అంతే కదా కానీ తాగు. అవా భలే ఉండాలి, సూపర్గా ఉండాలి అవా.
అమ్మా చరిత్రవా చీరతెలతో సిగరెట్ కావాలి. సిగరెట్ కావాలంటవా సిగరెట్ తాగి నోట్లో పెడతా వెలిగించబోయ్. ఆటోమేటిక్ నానిపోయింది అది ఇప్పుడెలా? ఇప్పుడు ఏం చేసేది ఇంకేమవుతుంది ఈ టైంలో అని నువ్వు చేసినాడు మా ఎవరు తీసుకుని వస్తాడు అవా పొయ్యి చేసి బ్యాంకులో పెట్టేసి అవా అగ్గి పెట్టిస్తావా ఇవా నీ దగ్గర వెలిగిస్తూ ఇది కరువు లేదు నీ దగ్గర కరువు బాగుందంటావా? పోయి తీసుకొని రాబో. అవా కరువు లేదు వెలిగించు. సేవకా అది అగ్గి పెట్టింది కాదు.
ఎవరికి ముయ్యబాబు నోరు కాదు మీ నోరు ముయ్యి హలో 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 బద్రి గారు మా స్నేహితులు మా ప్రియమిత్రులు మా సహోదరులైన బద్రి గారు వారి నిచ్చొచ్చి కనగా 100 రూపాయల కనక వస్తుందిగా అటు వారికి గెలవకు మాత్రం శ్రీకృష్ణ అదేవిధంగా కుమ్మిడి వాస్తవులైన మా అల్లుడు గారు గురుమూర్తి గారు మా కుమార్తె అయిన బాలు గారు వారు ఇచ్చోటికి వచ్చి అదేవిధంగా కుమ్మిడి వాస్తవులు శాంతి గారు వారి కుమారుడైన వరుణ్ తేజ్ గారు వారి ఇరువురు కలిసి నాపై కళాత్మక ఘనంగా 100 రూపాయల కనకవసంగా అదేవిధంగా కుమ్మిడి వాస్తవులైన మా అన్నగారు వారు శంకర్ గారు ఇచ్చోటికి వచ్చి నాపై కళాత్మక ఘనంగా 100 రూపాయల కనకవసంగా అటు వారికి లోపల మాత్రం శ్రీకృష్ణ అదేవిధంగా ఒక్కొక్కల వాస్తవులైన మా అన్నగారు ఒక్కొక్కల వాస్తవులు మా అన్నగారు పవన్ గారు వారి అన్నగారైన మా ప్రసన్న గారు చిరంజీవి గారు వారి ఇరువురు కలిసి నాపై ఘనంగా 500 రూపాయల కనకవసంగా అటు వారికి లోపల మాత్రం శ్రీకృష్ణ అదేవిధంగా తిరుపతి ఇంజనీరింగ్ హాస్టల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ హాస్టల్ ఎంఏ వారు కళాకుమారి చంద్రన్న గారు కళాకుమారి రామసింగ్ గారు అదేవిధంగా కళాకుమారి గారి యూట్యూబ్ ఛానల్ ప్రొవైడర్ ఇప్పుడు మేము ప్రదర్శిస్తున్న కీచకుల నాటకము యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది కాబట్టి మా మిత్రులు స్నేహితులు బద్రి ఇక్కడ నడుస్తున్నారు రామసింగ్ గారు అటు వారికి
కాళీపాక ప్రసిద్ధ వినాయక స్వామి వారు శ్రీకృష్ణ ద్రౌపది దేవి సమేత ధర్మరాజాలు ఆయురారోగ్య బలమార్చి అనుదిన చల్లగా రక్షించగా సేవక మనము దగ్గరమే మన పక్కనే సురేంద్ర మనకి కావాలి నీ ఎక్కడ మనం ఉంటాడా వెళ్దామా